మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ఈ అనుదిన జీవం అనే కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన ఉచితమైన కృపతో ప్రభు మనల్ని బలపరిచి మరలా ఈ ఉదయ కాలము దేవుని యొక్క సన్నిధిలో ప్రభుని స్తుతించుకునే గొప్ప ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించినందుకు ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమకరంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను. దేవుని కాపుదల సంరక్షణ మనకి ఎడల చూపుచున్న దేవునికి మరి ఒకసారి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోనికి వెళ్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనమును మనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. బంధకములలో పడియుండియు నిరీక్షణ గల వారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ రెండు విషయాలను మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒకటి, బంధింపబడిన వారులారా. రెండవది, నిరీక్షణ గల వారులారా. ఈ దినాన లోకములో ప్రతి మనిషి బంధకములలో పడి ఉన్నాడు. వారు చిన్నవారేమి పెద్దవారేమి, ధనవంతులేమి పేదలేమి, ప్రతి వారు కూడా బంధకములలో పడి ఉన్నారని మనందరికీ స్పష్టంగా తెలియపడుచుంది. ప్రభు ముందుగానే దానిని గ్రహించి ఇక్కడ మనకు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. బంధకములలో పడి ఉన్న వారులారా, నిరీక్షణతో విశ్వాసముతో, నిరీక్షణ అనగా విశ్వాసము, ధైర్యము, దేవుని అందలి భయము, దేవుని అందలి నమ్మకము మీరు కలిగి ఉండి ఆయన కోటలోనికి అనగా దేవుని యొక్క సంరక్షణలోనికి మనం వచ్చినట్లయితే ఆయన మనలను బలపరిచే దేవుడు. సురక్షితమైన కోటలోనికి తిరిగి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము భవనాలు నిర్మించుకుంటాం, గృహాలు కట్టుకుంటాం, దానికి చాలా సెక్యూరిటీ మనందరం ఏర్పరచుకుంటాం. అది ఎంతవరకు సెక్యూరిటీ మనకి ఇస్తాదో మనకు తెలియదు, కానీ దేవుని కాపుదల మాత్రం మనకు చాలా బలమైనదని, ఆ ఒక బలమైన శక్తి మనలను బలపరిచేదని నమ్మాలి ఖచ్చితంగా. కోట అనేది రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ కోట అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభు అంటూ ఉన్నాడు, బంధింపబడిన ప్రతి వారు కూడా మీరు నా యొద్దకు రండి, నాలోనికి రండి, నేను మీకు విడుదలను కలగజేస్తా, సమాధానమును కలగజేస్తా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన నువ్వు బంధింపబడి ఉన్నావు. ఏ విషయంలో నువ్వు బంధింపబడి ఉన్నావు? ఆర్థికంలో బంధింపబడ్డావా? అనారోగ్యంలో బంధింపబడ్డావా? కుటుంబ సమస్యలలో బంధింపబడ్డావా? లేదా నీ జీవనోపాధిలో బంధింపబడిపోయావా? నువ్వు దేనిని చేస్తున్నా ఆ పని అతలాకుతలమైపోతూ విజయాన్ని నువ్వు చూడలేకపోతూ ఉన్నావా? అయితే ప్రభు ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేనిలో అయితే బంధింపబడ్డావో ఆ బంధకములను నేను నీకు తొలగించి సంరక్షణను నీకు కలగజేస్తాను. లోకపు ఆశ్రయం కంటే దేవుని సన్నిధి గొప్పదని నమ్మాలి. లోకములు మనం ఎక్కడికి వెళ్ళినా సురక్షిత ఉండదు. అది ఫుట్పాత్ మీద ఉన్న భిక్షకుడైనా, అనేకమైన సెక్యూరిటీతో ఉన్న ప్రధానమంత్రి, లేదనుకో ఆస్తిపాస్తులు కలిగిన వాడైనా, వారికి ఏమి లేదనంటే సురక్షితం లేదు. మీకు తెలిసే ఉంటుంది, ప్రపంచ అగ్రదేశమైన అమెరికా అధ్యక్షుడిని నిన్న దినాన అనేకులు షూట్ చేసి ఉన్నారంట. ట్రంప్ని హతమార్చాలని అనేక మంది చూశారు. ప్రపంచ దేశానికి అగ్రదేశంగా పిలువబడుతున్న ఆ దేశ అధ్యక్షుడికి ఏమి లేదంటే సురక్షితం లేదు. ఆ దేశ అధ్యక్షుడికి ఏమి లేదనంటే ఎంత మాత్రం కూడా భద్రత లేదు. నువ్వు ఎంతటి వాడివైనా ఈ లోకంలో నీకు భద్రత ఉండదు. కానీ ప్రభు దగ్గరకు నువ్వు వచ్చినప్పుడు, ప్రభువును నువ్వు కలుసుకున్నప్పుడు, ప్రభు చెంత నువ్వు చేరినప్పుడు ఆయన నీకు భద్రతగా, నీకు ఒక ప్రొటెక్షన్ ఆయన నీకు కలగజేస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇది నువ్వు ఏ బంధకములలో వెళ్ళినా ఆ బంధకముల నుండి ప్రభు నిన్ను విడిపించడానికి చాలిన దేవుడు. నిజమైన శాంతి మరియు భద్రత కేవలం దేవుని రెక్కల చోటను మాత్రమే మనకు దొరుకుతుంది. ఆయన వాక్యం అంటుంది, కోడి తన పిల్లలను ఎలా అయితే తన రెక్కల కింద దాచుతుందో
మీ దేవుడైన ప్రభు అయిన యేసు కూడా మిమ్మల్ని బలపరిచే దేవుడు. ఆయన నిరంతరము మనల్ని భద్రపరిచే దేవుడు. ఈ లోకంలో నువ్వు ఎవరినైనా సెక్యూరిటీగా పెట్టుకుని ఉండవచ్చు, వారు కాస్త నిద్రపోతారు లేదా వారు అలసట తీర్చుకుంటారు. కానీ ప్రభు అయిన దేవుడు 24 గంటలు కూడా 24/7 ఆయన మనకు కాపుదలగా ఉంటున్నాడు. మన ప్రతి నడవడికను, మన స్థితులను, మన ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన స్పష్టంగా తెలుసుకుంటున్నాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఆయన కునుకడు నిద్రపోడు. ఆయన మనల్ని బలపరచడానికి, ఆయన సంరక్షణ మనకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడని మర్చిపోవద్దు. ఇది నువ్వు తప్పిపోయి భద్రతను కోల్పోయి ఉన్నావేమో, ఆయన మందిరాన్ని విడిచిపెట్టి, ఆయన సంరక్షణను విడిచిపెట్టి, ఆయన శక్తిని విడిచిపెట్టి లోకములు తిరుగుతున్నావేమో, అనేకమైన సహాయముల కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావేమో, అనేకమైన వాటి కోసం నువ్వు ప్రాకులు పడుచు దేవుని విడిచిపెట్టేసేవేమో. అందుకే ఈ దినాన నీ జీవితంలో సురక్షితము లేకపోతూ ఉంది, నీ పనులు విజయం లేకపోతూ ఉంది, నువ్వు వెళుతున్న మార్గంలో రక్షణ నీకు లేకపోతూ ఉందేమో. అయితే ఈ దినాన ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మరలా తిరిగి దేవుని దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను బలపరిచి, ఆయన నిన్ను చేర్చుకుని నీకు భద్రతను కలగజేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు ఎలా అయితే తన తండ్రి తనను చేర్చుకున్నాడో, కుమారుని చేర్చుకున్నాడో, నూతనమైన వస్త్రములను ధరింపజేసి అతను శుద్ధీకరణ దయచేసి ఎలా అయితే మరలా ఉన్నతమైన భాగ్యమును ఎలా అయితే ఇచ్చాడో, ఒకవేళ నువ్వు తప్పిపోయావు, దేవుని మాటను మీరి, దేవుని యొక్క ఆజ్ఞను వీడి నువ్వు లోకముతో లోక సంబంధము కలిగి నువ్వు జీవించేవేమో, అయితే ఇది నన్ను ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు, మరలా ఆయనలోనికి నిన్ను రమ్మంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, ఆయన నిన్ను చేర్చుకుని, ఆయన నిన్ను బలపరిచి, ఆయన నిన్ను స్థిరపరిచి నీకు సహాయము చేసి మరలా నీకు రెట్టింపు ఘనతను ఆయన కలగజేస్తాడు. నీకు విశ్వాసం నీకు ఉన్నట్లయితే, నిరీక్షణ నీకు ఉన్నట్లయితే, దేవుని యందు బలము నీకు ఉన్నట్లయితే, దేవుని యందు నమ్మకము నీకు ఉన్నట్లయితే ప్రభు నిన్ను చేర్చుకుంటాడు, ఆయన బలపరుచుతాడని మర్చిపోవద్దని ప్రియ సహోదరుడా చెప్తూ ఉన్నాను. మీరు ఏ విషయంలోనైనా బంధింపబడి ఉన్నారా? ఆర్థిక విషయం ఏం కావచ్చు, అది ఏ విషయమైనా మీ నిరీక్షణను కోల్పోకండి. మన రక్షణ కర్త అయిన దేవుని దగ్గర తిరిగి రావాలి. ఆయన దగ్గర తిరిగి వచ్చినప్పుడు ఆయన మన జీవితంలో కోల్పోయిన ప్రతి దానిని రెట్టింపుగా ఆయన అనుగ్రహిస్తాడని మర్చిపోవద్దు. ఇది నాన్న సహోదరుడా, ఆయన నిన్ను మరలా పిలుస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను మరలా రమ్మంటూ ఉన్నాడు, ఆయన మరలా నిన్ను ఆయన సన్నిధిలోనికి నువ్వు చేర్చబడాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆయనకు ప్రార్థన చేసినట్లయితే, ఆయనను విశ్వాసముతో నువ్వు అడిగినట్లయితే, ఆయనను నువ్వు ఆహ్వానించినట్లయితే, ఆయన దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే ప్రభు నీ జీవితంలో మరలా రెట్టింపు కార్యాన్ని, నువ్వు మున్పు అనుభవించిన దానికన్నా రెట్టింపు ఆశీర్వాదాన్ని ప్రభు నీకు దయచేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మరి ఇదేనా ఆయన దగ్గర రాకపోవడానికి సిద్ధంగా ఉన్నావా? నిరీక్షణతో ఉన్నావా? అయితే ఆయన దగ్గరకు రా, ప్రభు నీ జీవితంలో కార్యమును చేసి నేను బలపరిచి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీ వాక్యముతో ఈ దినాన మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. నిరీక్షణ కలిగి మీరు నా యొద్దకు రండి, మీరు కోల్పోయిన ప్రతి దానిని నేను మీకు అనుగ్రహిస్తానని నువ్వు సెలవిచ్చిన రీతిగా, ఒకవేళ ఎంతవరకు ఈ దినం వరకు నీ బిడ్డలు నీ మాటలను మీరు బ్రతికేరేమో, నీ ఆశీర్వాదం కోల్పోయి బ్రతికేరేమో, యేసు మరలా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే విశ్వాసము నీ మాటలు విని నీ యొద్దకు రావడానికి సిద్ధమవుతూ ఉన్నారో వారి జీవితాలలో మీ కార్యమును దయచేసి, వారు మహిమ ఘనతను ప్రబలింప దయచేసి మీ నామమును గణపరచుకోమని, దినమంతా నీ విశేషమైన కృపా కాపుదల మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు దివ్యమైన నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మర్చిపోవద్దు, నిరీక్షణ ఉంచడం మర్చిపోవద్దు. ఆయన మనలను బలపరుస్తాడని ఎంత మాత్రం విశ్వాసంను కోల్పోవద్దు. ప్రభు తన సన్నిధి మనందరికి దయచేసి దినమంతా ఆయన కృపతో మనం బలపరచును గాక. ఆమేన్. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాటలు అనేకులకు తెలియపరచండి. దేవుని మహిమను మనందరము కలిసి అనేకులకు తెలియపరుచుదాం. ఈ దినమంతా దేవుని కాపుదల మనకు ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు.